తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతుల ఫైల్‌పై ముఖ్యమంత్రి గారు సంతకం చేయడంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ బ్యూరో రిపోర్టు ప్రకారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియకు సర్కార్ మోక్షం ప్రసాదించింది. సంబంధిత శాఖ మంత్రివర్యులు సీతక్క గారు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లనే ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన వేగవంతమైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మంత్రి గారు స్వయంగా అధికారులతో సమీక్షలు నిర్వహించి ఫైళ్లను సిద్ధం చేయించి ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందేలా చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ భారీ పదోన్నతుల పర్వంలో మొత్తం 27 మంది డిప్యూటీ సీఈఓలుగా ప్రమోషన్ పొందారు. అలాగే 55 మంది ఎంపీడీఓలు, డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతి పొందినట్లు అధికారిక సమాచారం అందుతుంది. సుదీర్ఘ కాలంగా తమ కెరియర్‌లో ఎదుగుదల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఇది నిజంగా ఒక తీపి కబురు మరియు ఆనందకరమైన పరిణామమని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పదోన్నతులు పొందిన అధికారులందరూ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క గారిని కలిసి ఆమెను ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక సామాన్య అధికారి స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్నతులు రావడం శాఖలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నది ప్రజా ప్రభుత్వం అని, ఇది సంపూర్ణంగా ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కేవలం కొత్త ఉద్యోగాల భర్తీ మాత్రమే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి సమయానుకూలంగా పదోన్నతులు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. శాఖ బలోపేతం కావడం ద్వారానే గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత చేరువగా సమర్థవంతమైన సేవలు అందించగలమని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుంది. పరిపాలనా యంత్రాంగం పటిష్టంగా ఉంటేనే సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు త్వరగా చేరుతాయి. అలాగే మంత్రి గారు మరో కీలక హామీ కూడా ఇచ్చారు. ఖాళీగా ఉన్న 28 ఎంపీడీఓ పోస్టుల భర్తీతో పాటు అటెండర్ స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి కేడర్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి దశల వారీగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చరిత్రలో మొదటిసారిగా పంచాయతీరాజ్ శాఖలో ఇంత భారీ స్థాయిలో పదోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంది. ఈ చర్యల వల్ల గ్రామస్థాయి పరిపాలనలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, పారదర్శకత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షుడు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.